వెల్కమ్ టు రమ్య టారో 444. డియర్ వియర్స్, మీ విషయంలో అస్సలు మిస్ అవ్వకూడదని చెప్పి లీగల్ మ్యాటర్స్లో ఒక వ్యక్తి తన జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారండి. అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీకు హార్ట్ బ్రేక్ చేయాలని డబ్బులు పోగొట్టుకున్నారు, కానీ ఈ ఒక్క స్టెప్ తీసుకుంటే అసలు ఏం జరిగేది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీరు అనుకుంది కరెక్టేనండి. హార్ట్ బ్రేక్ చేయాలి అని చెప్పి ఒక మేల్ పర్సన్ అనుకున్నారు. అస్సలు మిస్ అవ్వకూడదు. ఏదేమైనా సరే ఇద్దరికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఓకేనా? ఇద్దరు ఆలోచనలకి, ఇద్దరు భవిష్యత్తుకి ఫుల్ స్టాప్ పెట్టేయాలి, అంధకారం చేసేయాలి అని చెప్పారంట. లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేసేయాలి, మిగతా వాళ్ళని జైలుకి పంపించేయాలి. వాళ్ళ విషయంలో అంటే మీ విషయంలో చేసిన తప్పుకు వాళ్ళ కర్మ అనుభవించేలా చేసేస్తే వాళ్ళ పని అయిపోతుంది, చేసిన వాళ్ళ పని అయిపోతుంది అని అనుకున్నారు. లీగల్ ప్రొసీడింగ్స్లో ఒక వ్యక్తి జీవితం తలకిందులు అయిపోయిందండి మీ విషయంలో క్రియేట్ చేసినందుకు. సాడ్ చేయడానికి అసలు ఛాన్స్ లేదండి. ఆఫర్ ఇచ్చారు, మనీ ఆఫర్ ఇచ్చారు, ఎమోషనల్ ఆఫర్ హార్ట్ బ్రేక్ చేయడానికి. డిఎస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయడానికి. న్యూ బిగినింగ్ అండి. బీఓ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఏంజల్ సైన్స్ ఇచ్చారు వాళ్ళకి ముందే. వాళ్ళ ప్రొటెక్టర్స్, వాళ్ళ అసెంజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సైన్ ఇచ్చారు. మీరు ఏం చేయడానికి వెళ్తున్నారో ఒక నిమిషం ఆగండి. మీరు చేస్తుంది తప్పు, మీ ఆలోచన తప్పు. మీరు చేయాలనుకున్న దానికి పర్మిషన్ లేదు, ఆ దారిలో వెళ్ళొద్దు. మీరు పర్వత అంచు దాకా వెళ్ళిపోతున్నారు. ఆలోచనలోని అతిగా చేస్తున్నారు, చేష్టలు విపరీతంగా చేస్తున్నారు. దానికి అర్థం లేదు, అది జరగడానికి అసలు ఛాన్స్ కూడా లేదు అని చెప్పి ఏంజల్ చెప్పారు. ఓకేనా? బట్ ఏంటంటే ఆపుతున్నప్పటికీ కూడా వాళ్ళు వినకుండా వాళ్ళు బ్యాగ్ కట్టుకొని ఎక్కడికైనా వెళ్ళడమో, లేదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడమో, వలసకో, లేదా ఏదో పని మీదో, ఓకేనా, ఒక కర్ర పట్టుకొని వలసకు వెళ్తున్నట్టు బయలుదేరిపోయారు. ఇన్నోసెంట్గా, ఏది తెలియనట్టుగా, అమాయకులుగా తప్పించుకుందాం అనుకున్నారు. వారు బోర్లా పడ్డానికి వెళ్తున్నారు అన్న విషయం వాళ్ళు గమనించుకోలేకపోయారు. ముందే సైన్ ఇచ్చారు. వాళ్ళు జారి పడ్డమో, కాళ్ళకి దెబ్బ తగలడమో, లేదా సాక్స్ ఇచ్చే సిగ్నిఫికెంట్ అండి. వారి విషయంలో ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి ముందే సైన్ ఇచ్చేశారు. అది కరెక్ట్ కాదు. డబ్బులు ఇచ్చినా సరే ఆ పని చేయకూడదు. కొన్ని పనులు డబ్బుల కోసం చేయకూడదు. ఓకేనా? నిజానికి డబ్బుల కోసం ఏ పని పడితే ఆ పని చేయకూడదు. దానివల్ల వచ్చిన లాభం కంటే డబ్బుల కంటే కూడా నష్టమే ఎక్కువ. దానికి ఇంకో 6 పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఇంట్లో లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక 10,000 తీసుకుంటే దానికి 60,000 ఖర్చు అయ్యే బాధ, ప్రాబ్లము ఇంకోటో మీకు వస్తుంది. చెడ్డ పనికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు తీసుకోకూడదు. ఓకేనా? అవి నిలవదు సరికదా. కర్మ కూడా ఇంట్రెస్ట్తో వచ్చేస్తుంది. ముగ్గురికి డబ్బులు ఇచ్చారంట, ఇంటి పక్కన వాళ్ళకి, ముగ్గురు ఫ్యామిలీస్కి. ఓకేనా? ఇంట్లో ముగ్గురు విషయంలో ఛాన్స్ లేదండి. ఇక్కడ 5 ఉన్నారు నైబర్స్. అందులో 2 మాత్రం వాళ్ళ పప్పీస్. వాళ్ళు పెంచుకుంటారు వాళ్ళని. అంటే రెగ్యులర్గా వాళ్ళు ఫుడ్ వేస్తారు వాళ్ళకి ఫుడ్, షెల్టర్ అనమాట. ఓకేనా? సో వాళ్ళల్లో గూఢచారులుగా పనిచేయాలి మీ విషయంలో, హౌస్ విషయంలో, మీ ఇంట్లో వాళ్ళ విషయంలో. ఎవరు కనిపిస్తే వాళ్ళని ఏదో అనడమో, వాళ్ళ మీద ఏదైనా వాళ్ళు తుడి చేసి వాళ్ళ మీద వేయటము, లేదా వాళ్ళకు ఏదన్నా ఒకటి అవకాశంగా తీసుకోవాలి అని చెప్పి వాళ్ళని రెడీ చేశారు. వాళ్ళ వల్ల అసలు కొంచెం కూడా ఇంచు కూడా చేంజ్ తేలేకపోయారు వాళ్ళు. శుద్ధ దండగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్నారు డబ్బులు. మళ్ళీ ఒకసారి బోర్లా పడ్డారు. అసలు కొంచెం కూడా చేంజ్ తేలేరు వాళ్ళు. ఓకేనా? తలదించుకునేలా చేయడానికి అసలు అవకాశం లేదండి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి కర్మ పోగొట్టుకున్నారు. 420, 421, 22, 23, 24 ఏజ్ ఉన్న వాళ్ళు. ఓకేనా? ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఇచ్చిన వాళ్ళు కర్మ అనుభవించారు, తీసుకున్న వాళ్ళు కర్మ అనుభవించారు. మీ దగ్గర రావడానికి మాత్రం ఛాన్స్ లేదు. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. ఇంట్లో నలుగురిని కూడా ఇబ్బంది పెట్టలేరు. ప్రస్తుతం మీ ఇంట్లో లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఉన్నారో వారికి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలన్న ఆలోచన అయితే మానేయండి. ఎందుకంటే అది జరగడానికి అసలు అవకాశమే లేదండి. ఓకేనా? హేట్ చేస్తున్న వాళ్ళు, మీరు హేట్ చేయడం వల్ల మీ లైఫ్లో లవ్ అనేది ఉండదు. అంతే తప్ప మీరు హేట్ చేస్తున్న వాళ్ళకి లవ్ ఉండదని కాదు. ఓకేనా? మీరు ఎవరినైతే హేట్ చేస్తున్నారో
దానివల్ల మీ టైం వేస్ట్. ఇంకొకళ్ళని మీరు హేట్ చేయడం వల్ల అక్కడ ఉండాల్సిన పాజిటివిటీ గానీ, అక్కడ ఉండాల్సిన మనశ్శాంతి గానీ మీకు ఆ టైంలో మిస్ అవుతుంది. ఇంకొకళ్ళని తిట్టడం వల్లో, ఇంకో విషయంలో బాధపడడం వల్లో. అంటే టోటల్‌గా మీ టైం వేస్టు, మీ ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉండదు. పైగా మీకే సైడ్ ఎఫెక్ట్. ఓకేనా? సో, ఇంకొకళ్ళని హేట్ చేస్తూ ఉండడం, ఇంకొకళ్ళకి సపరేషన్‌లో ఉండటం అదొక రకమైన కర్మ. అది గొప్ప కాదు. కర్మ. అది దానివల్ల ప్రయోజనం కూడా లేదు. ఓకేనా? ఇక్కడ మనం ఒకరికి వి ఆర్ ఆల్ డిపెండెడ్ అండి. ఎమోషనల్‌గాను, ఎకనామికల్‌గాను, పని పరంగాను అన్ని రకాలుగా వి ఆర్ ఆల్ డిపెండెడ్. ఇక్కడ ఇండివిడ్యువల్ అనే పనే లేదు. ఇక్కడ ఇండివిడ్యువల్ ఒంటరి అనే పనే లేదు. ఓకేనా? ప్రతి ఒక్కరు ఏదో ఒక పని మీద ఎవరో ఒకరి మీద ఆధారపడే ఉంటారు. పాల ప్యాకెట్ తీసుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా, ఏదైనా తాగాలన్నా, చివరికి మంచీళ్ళు తాగాలన్నా సరే. అంతా కూడా డిపెండెడ్. అలాంటి డిపెండెడ్ ఒక ప్రపంచంలో, అలాంటి డిపెండెడ్ ఒక వరల్డ్‌లో మనం ఒకరిమే అనుకోవడమే ఒక మూర్ఖత్వం. ఒకరుగా ఉండాలి అనుకోవడం అంతకంటే మూర్ఖత్వం. ఓకేనా? సెపరేషన్‌లోని, లాంగ్ డిస్టెన్స్‌లోని, బ్రేకప్‌లోని టైం వేస్ట్ చేయొద్దు. ఖచ్చితంగా ప్రయాణం ముందుకి సాగుతుంది. ముందుకెళ్ళి తీరుతుంది. ఓకేనా? అండ్ గొడవ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదండి. వెనకుండి ఐదుగురికి గొడవ పెట్టాలన్న ఆలోచన మానేయండి. అది మిస్సింగ్. జస్టిస్ కన్ఫర్మ్. లీగల్ మ్యాటర్స్‌లో జస్టిస్ కన్ఫర్మ్. దాన్నెవ్వరూ ఆపలేరు. ముగ్గురు విషయంలో గొడవ పెట్టుకోవాలి. ముగ్గురితో ఇంట్లో గొడవ పెట్టాలి. సెల్ఫు, కిచెను ఓకేనా? అలాంటియేమి జరగవు. గొడవ పెట్టుకొని కెమెరాలో రికార్డ్ చేయాలి. మేల్ పర్సన్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు. ఓకేనా? ఫోన్‌లో కెమెరాలో చూస్తూ వాటిని రికార్డ్ చేసి మళ్ళీ వాళ్ళ మీద లీగల్ మ్యాటర్స్‌లోకి ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళని జైలుకి పంపించాలి. అక్కడ ఏదోకటి చేసేయాలి. ఇలాంటి ఆలోచనలు కంప్లీట్‌గా తీసేయండి. కర్మ విపరీతం అయిపోయినప్పుడు ఇంకేం లేదు. ఇంక భూమి మీద ఉండడం అనవసరం అనుకున్నప్పుడు ఇలాంటి విపరీత ఆలోచనలు చెప్తూ ఉంటారు ఇంకొకళ్ళకి. ఎందుకంటే వాళ్ళని ఏమి చేయలేక ఇండైరెక్ట్‌గా వాళ్ళ చేత ఇలాంటి పనులు చేయించి వాళ్ళని ఆపేయాలని ఒక ఉద్దేశంతో. ఓకేనా? సో, వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని వల్ల వాళ్ళకైతే ప్రయోజనం లేదండి. ఓకేనా? సో, మీ మీ విషయంలో ఫైట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక ఇల్యూషన్‌లో ఉన్నారు. వాళ్ళు ఇల్యూషన్ నుంచి ముందు బయటకు రావాలండి. పని అనేది ముందుకెళ్ళి తీరుతుంది. జస్టిస్ అనేది జరిగి తీరుతుంది. ఓకేనా? జస్టిస్‌ని మాత్రం ఖచ్చితంగా ఎవరు ఆపలేరు. బాధ పెట్టాలనుకున్న వాళ్ళే బాధపడతారండి. 9 మంది బాధపెడతారు. ఉమెన్ విషయంలో ఎంతైతే బాధ పెట్టడానికి ట్రై చేస్తున్నారో అంతకు మించే 9 మంది బాధపెడతారు. ఫుడ్ కోసం, నిద్ర లేక, ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ లేక, వాళ్ళ ఫెమినైన్ ఎనర్జీస్ విషయంలో, వాళ్ళ భార్య విషయంలో, పిల్లల విషయంలో అన్ని రకాలుగా వాళ్ళు బాధపడతారు. వాళ్ళు చాలా నైట్స్ కూడా నిద్రపోలేని పరిస్థితిలో ఉంటారు. సో, అవకాశాలు వెతుక్కోవడం ఒక ఫెమినైన్ ఎనర్జీ విషయంలో ఆపేయండి. అది వారికి మంచి అయితే జరగదు. దానివల్ల మంచి అయితే జరగదు. ఓకేనా? సో, డబ్బులిచ్చి ఏదైతే పర్సన్ చేస్తున్నారో తన చేతికి బురద అంటట్లేదు అనుకుంటున్నారు గానీ, ఆ పర్సన్ ఏమీ ఆపలేరు. పైగా ఏదైతే చూస్తున్నారో అది వాళ్ళ చేతుల్లోకి ఎప్పటికి రాదు. ఓకేనా? ఎంత ఎదిగినా సరే ఒదిగే ఉండాలి. కానీ తన కాళ్ళనేవి చాలా ఎగురుతున్నారు. దానివల్ల వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళకి విలువ లేనిది, వాళ్ళు విలువ ఇవ్వలేనిది వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళెంతైతే డబ్బులు అదొస్తది, ఇదొస్తదని చెప్పి డబ్బులిస్తున్నారో, వాళ్ళు ముందు వాళ్ళ దగ్గర ఉన్నదానికి విలువ ఇవ్వట్లేదు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు నీళ్ళలాగా. నీళ్ళలాగా వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఇంకోటి రాదు. ఓకేనా? అంటే వాళ్ళు వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారు. ఇంకొకళ్ళకి చెడు చేయడానికి, ఇంకొకళ్ళని ఆపడానికి వాళ్ళు ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్నయన్నీ వెళ్ళిపోతున్నాయి. కొత్తది తీసుకోవడానికి అసలు ఛాన్సే లేదండి. వాళ్ళకి లైఫ్‌లో కూడా ఇంకో కొత్తదొచ్చేది అనేది ఏం కనిపించట్లా. ఓకేనా? సో, దానివల్ల వాళ్ళకి ప్రయోజనం ఏమీ లేదు. సోల్‌మేట్స్‌ని, స్పిరిచువల్ యూనియన్స్‌ని, డివైన్ గిఫ్ట్స్‌ని, డివైన్ బ్లెస్సింగ్స్‌ని ఓకేనా? ఒకరికి హార్ట్ బ్రేక్ చేసేసి ఆపేయాలన్న ఆలోచనని ఆపేయాలి. లేదంటే వాళ్ళు ఆగిపోతారు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంటిని సాటి చేసేయాలి అనే ఆలోచన కూడా ఆపేయాలండి. ఇది డివైన్ గైడెన్స్, డివైన్ మెసేజ్. వాళ్ళ యొక్క పితృదేవుళ్ళు, వాళ్ళ యొక్క ఎసెంజర్స్ వాళ్ళకి చెప్పాలనుకున్న దారి. ఖచ్చితంగా ఈ దారిలో వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఖచ్చితంగా 5గురి జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. బాధ పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. బాధ పెట్టడానికి హైయెస్ట్ కూడా పర్మిషన్ లేదు. ఓకేనా? వాళ్ళకొక గైడెన్స్ ఉంది. వాళ్ళకొక దారుంది. సో, మీరు ఆ దారిలో వెళ్ళండి. ఫోన్‌లో చూడటం, ఓకేనా? వెహికల్స్‌లో తిరగటం ఆపేయండి. మీ దారి వేరు, మీ పని వేరు, మీ పర్పస్ వేరు. మీ పర్పస్‌ని మీరు తెలుసుకోండి. ఎవరో ఉంచిన భ్రమలో మీరుంటున్నారు. ఎవరో చెప్పిన భ్రమలో మీరుంటున్నారు. మీ టైంని, మీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. అసలు అవుద్దో లేదో తెలియని పని కోసం. ఓకేనా? క్లారిటీగా ఉండే పనులు చాలా ఉన్నాయి. మీ దారి వేరు, రూట్ మార్చండి అని చెప్తున్నారండి. దిస్ ఈస్ ద అల్టిమేట్ సైన్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ మై డ్రీమ్స్ ఆర్ బిగ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? బిగ్ డ్రీమ్స్ పెట్టుకోండి. మీరు వెళ్తున్న దారి మీ డ్రీమ్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.